ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఈ వాటర్ అంతటినీ కూడా మీ మీద పోసేస్తాను అనమాట. మరి అందుకే తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఆహా, పడవల మీద అలా వెళ్తూ నచ్చినంత తాగుతూ నచ్చిన వారితో ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కరి ఆనందం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సో అదంతా ఏంటి అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇంకెందుకు ఆలస్యం. సో గెట్ ఇన్ టు ద వీడియో, ఓకే? అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో సూపర్ డూపర్ ఉంటుందన్నమాట. ఇక్కడ మేము ఫస్ట్ అయితే ఎక్కడికి వచ్చాము అని అంటే హోజిక్నల్ అనమాట. ఇది తమిళనాడు దీంట్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మంచిగా బోటింగ్ ఇది ఉంటుంది. అది కూడా అన్నిటి దగ్గర బోటింగ్ ఉంటుంది కదా. ఇక్కడేంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? చూస్తేనే కదా తెలిసేది. సో మీకు చూపించడానికి నేనున్నానుగా, ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేసేయండి. ఆగండి ఆగండి, మంచిగా కలర్ఫుల్గా బయట ఫ్లారల్ బట్టలు ఉన్నాయి కదా, ఒకసారి కొనేసుకున్నాం అనుకోండి, మంచిగా ఫొటోస్కి పోజులు ఇచ్చేయచ్చు అనమాట. గోవా వెళ్ళనవసరం లేదండి, పూల చొక్కాలు వేసుకోవడానికి హోజిక్నల్ కూడా రావచ్చు అనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ పూల చొక్కాలు వేసి ఇంకా వాళ్ళకైతే తీసుకున్నాను అనమాట. సరదాగా బాగుంటాయి కదా అని చెప్పి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కోసుకున్నాయి అనమాట. 300 ఇది అనమాట. చూసారు కదా పడవలో, అది కూడా ఎంత నార్మల్ బోటు వేరు, షిప్ వేరు. ఇది ఏదో చెప్పారబ్బా, నాకేంటో గుర్తు రావట్లేదు నేమ్. సో అది అనమాట. ఇంకా మేమైతే ఎక్కేసామన్నమాట, పడవలోకి ఎక్కేసాము. బట్ ఎంత బాగుంది తెలుసా, అసలు నా ఎక్సైట్మెంట్ అసలు మామూలుగా లేదు. ముందుకు చూడండి, ఇంకా సూపర్ ఉంటుంది. ఒక్క విషయం చెప్తాను, ఆడవాళ్ళు ఒకలా ఎంజాయ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా సరే మగవాళ్ళు ఒకలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అదేంటి అని అనుకుంటున్నారా? మేమేమో నేచరు, వాటరు, పిచ్చి, క్లైమేట్ ఇలా అనిపించకపోతూ ఉంటే ఈ మగవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా తిండి, తాగడం, సో ఇంకా సో అండ్ సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనమాట. సో వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు ఇంత క్లైమేట్ చూసిన తర్వాత ఎవరైనా అసలు ఉంటారా చెప్పండి? ఫస్ట్ ఏంటి తెలుసా, ఒక ప్లేస్ నుంచి ఇలా తీసుకొని వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక బోట్ ఎక్కిస్తారనమాట. బట్ సేమ్ ఇలాంటి బోట్లే. మేము కొంచెం ఇంకా ఎండ ఉంది, ఈవినింగ్ వెళ్తే బాగుండేమో అనిపించింది. బట్ మళ్ళీ మేము నెక్స్ట్ డే అదే ప్లేస్ వేరే వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి అని ఇంకా పర్లేదులే వెళ్ళిపోదాంలే అని చెప్పేసి వెళ్ళాము. బట్ ఎలా అయినా సరే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఎంత బాగుంది అని అంటే సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఎంత దీనికి ఛార్జ్ అంటే ఒక బోటు దీనికి 1500 ఎంతో తీసుకున్నారనుకుంటా ఛార్జెస్. 1500 తీసుకున్నారు. ప్లస్ మళ్ళీ మాకు అక్కడి నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్తాము, అక్కడ ఆపుతాము, మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే అని చెప్పేసి అన్నారనమాట. అదేంటి అలా అంతా ఒకటే ఛార్జెస్ కదా అన్నా సరే నో అని ఒప్పుకోలేదు. మళ్ళీ దానికి వేరేగా ఎక్స్ట్రా 500 ఎంతో తీసుకున్నారనమాట. సో ఇది మ్యాటర్ అక్కడ. అంటే ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆ బోట్ దిగేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బోట్ ఎక్కడానికి అని చెప్పేసి అని వస్తున్నా అనమాట. సో ఇంకా ఏంటి అని అంటే మొత్తానికి వాళ్ళే లైఫ్ జాకెట్స్ అన్నీ ఇస్తారు, వేసేసుకొని మంచిగా అది మేము వచ్చే బోట్స్ అన్నిటికీ బాయ్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ పడవలకి హాయ్ చెప్పాలి కదా, అందుకే వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇది ఇంతకీ ఈ హాఫ్ సారీ ఎలా ఉందో ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేరాదు, ఓకేనా? సో ఏంటి అని అంటే నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఎందుకో నాకు ఇలా ఏంటంటారు ట్రెడిషనల్గానే రెడీ అవ్వాలనిపించింది. సో అదే అనమాట మ్యాటర్ అక్కడ. ఇంకా అక్కడి నుంచి అలాగా కొంచెం ముందుకెళ్ళాము. కొంచెం ముందుకెళ్ళి నడుస్తూ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకి తినడానికి అన్నీ దొరుకుతాయి, ఎక్కడికక్కడ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. బట్ మెయిన్ ఏంటి అని అంటే కోతులు ఉంటాయి. ఏది కొనుక్కున్నా జాగ్రత్తగా వెంటనే తినేసేయండి, లేకపోతే మీరు తినరు, ఆట పొట్టలోకి వెళ్తాయన్నమాట. అలానే మేము తెలిసి 3 ప్యాకెట్స్ అలా సమర్పయామి అని సమర్పించామన్నమాట. సో అలా అయింది. ఒక్కొక్క దగ్గర ఐస్ క్రీము, ఒక దగ్గరేమో
చిప్స్ ప్యాకెట్ ఇలా అనమాట పట్టుకొని వెళ్ళిపోయి ఎంతలా అంటే వెళ్ళి ఇంకా చెట్టు పైకి వెళ్ళి చూస్తున్నాయి అన్నమాట మళ్ళీ అని మమ్మల్ని ఎక్కిరిస్తున్నట్టు. సో అది ఇంకా అలాగే కొంతసేపు నడుచుకుంటూ చూస్తున్నారు కదా, అక్కడ షాపింగ్ మాల్స్ కాదు, షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అలా అక్కడ నేచర్కి కొంచెం ఫొటోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే అలాగ కొంచెమే, మరీ ఎక్కువ దూరం ఏమీ కాదు కానీ నడవాలి కొంచెం. అక్కడి నుంచి ఫస్ట్ పడవ దగ్గర నుంచి ఇంకొక పడవకి అలా నడవాలి. బట్ మనకి అది కూడా బోర్ అనిపించదు, బికాస్ క్లైమేట్ అంత బాగుంటుంది కాబట్టి అందుకని చెప్పేసి అని. సో ఇంకా అలా నడుస్తూ ఉంటే ఇంక ఇక్కడ వేరే బోట్కి వెళ్ళడానికి మనకి స్టెప్స్ వస్తాయి. మళ్ళీ మనకి ఇక్కడ ఎక్కిస్తారు. అక్కడి నుంచి అలా తోసాను కిందకి వెళ్ళిపోతాయి. ఇంకా ఏమి తెగేయాల్సిన అవసరం ఉండదు, ఏం అవసరం లేదు కూడా. నాకు పడవలు ఉన్నాయా కదా, ఎంత బాగా కనబడుతుంది. ఇంతకు ముందు 4 సిగ్నల్లో ఎవరైనా వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి, ఓకేనా? సో అది అనమాట. ఇంకా చూడగానే ఎప్పుడు ఎక్కేస్తానా అని అనిపించింది అనమాట. నేనైతే అంత ఎక్సైట్ అయ్యా. సో అది అనమాట మ్యాటర్ అక్కడ. ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము. ఎండ కూడా కొంచెం స్టార్ట్ అయిపోయిందండి బాబు అసలు. కానీ లోపలికి వెళ్తూ ఉంటుంటే దీని స్పెషల్ ఏంటి అని అంటే చూస్తేనే తెలుస్తుందిలేండి, చెప్తే ఏముంది కానీ చెప్తూ ఉంటే ఆ మజాయే వేరు కదా, మామూలుగా ఉండదబ్బా అసలు కదా. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఎక్కేసామన్నమాట. మేమంతా ఒక బోట్ ఎక్కుతున్నాం ఇంకా అనుకుంటా. ఎంతలా ఉన్నాయో కదా ఒక్కొక్కటిని. అసలు ఏదో పళ్ళెంలోని భోజనాలు పెడతారు కదా, వనభోజనాలు, అలాగా పళ్ళెంలో మనుషులను వడ్డిస్తున్నారు అనమాట. అలా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకా అక్కడి నుంచి అలాగా ఎక్కుతూ ఉన్నాం మేము. ఇంకా బికాజ్ మావి టికెట్స్ వేరే మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకొక బోట్ వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళు రాలేదు, టికెట్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయేవి. అందుకని చెప్పేసి వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. ఏంటి ఇంకా రాలేదని వాళ్ళ కోసం మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అందుకే ఆ చిరాకు అనమాట, ఏంటి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకొని ఇంకా అలాగా అక్కడి నుంచి తర్వాత వాళ్ళు టికెట్స్ ఇవ్వగానే ఇంక వీళ్ళకి ఇచ్చేసి ఇక్కడి నుంచి మేమైతే జంప్ ఇంటూ ద నేచర్. ఇంకా అలాగా చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి మూవ్ అవుతూ ఉంటే ఎంత బాగుందో. ఒక్కొక్కటి అలా వెళ్తూ ఉంటుంటే అప్పుడు ఇంకా మేము కూడా ఒక్కొక్కరిగా ఎక్కేస్తూ ఉన్నాం అనమాట. ఎవ్వరు అసలు ఎంజాయ్మెంట్కి అయితే ఎక్కడ తగ్గట్లేదండి. ఎంతమంది ఉన్నారో జనం అసలు. ఫస్ట్ చూసి అసలు అనుకున్నాము మనమే వెళ్తున్నామా ఏంటి, ప్లేస్కి అసలు ఉంటారా ఉండరా, ఏమి చూసుకోకుండా వెళ్ళిపోతున్నాము అలా అని భయపడి ఇంకా అలా రానే వచ్చేసిందనమాట. మా బోట్ కూడా వచ్చేసింది, ఎక్కేసాము. వావ్, చూసారా కొండల మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటే ఆహా ఏమి ఇచ్చుకోవాలి అని అనిపించింది అబ్బా, అంత బాగుందనమాట. అసలు నిజంగా సూపర్ డూపర్ క్లైమేట్. అసలు రాళ్ళు మధ్యలో వాటరు, పడవలు మళ్ళీ ఇంకా వస్తూ ఉంటుంటే మధ్యలో ఆడవాళ్ళే పడవల్ని ఇది చేసేస్తూ డ్రైవ్ చేస్తూ అమ్ముతూ ఉన్నారనమాట. అంటే అదే ఫ్లోటింగ్ మార్కెట్ లాగా అనమాట. థాయిలాండ్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది అంటారు కదా, సో అలాగే థాయిలాండ్ కాదు ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి ఫ్లోటింగ్ ఇది. సో అలా అనమాట. ఇక్కడ కూడా ఇలాగే పడవల మీద తెచ్చి మనకు అమ్ముతారు అన్నీ కూడా. మీరు ఏమి ముందే కొనేసి పట్టుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అక్కడ అన్నీ అమ్ముతారనమాట. హ్యాపీగా మనం పడవలో విహరిస్తూ అలాగా తినొచ్చు అనమాట. సో అది అనమాట మ్యాటర్ అక్కడ. ఇంకా అలా వెళ్తూ ఉంటే మొత్తం 1 hour అనుకుంటా జర్నీ. 1 hour అంటే ఇక్కడ ఇది ఇంచుమించుగా 1 hour ఉంటుంది. 1 hour ఫుల్గా అయితే ఉండదు, 45 minutes ఉండొచ్చు. సో అది అనమాట మ్యాటర్ అక్కడ, ఓకేనా? ఇంకా అసలు ఇలా మనం వెళ్తూ ఉంటే అక్కడ వస్తే చూడండి వాటర్ ఫాల్స్. అసలు
ఇలా అసలు దీని స్పెషాలిటీయే ఇదనమాట. ఏంటంటే మనం అలా పడవల్లో వెళ్తూ ఉంటే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తారు. అలా మన మీద వాటర్ ఫాల్ పడుతూ ఉంటది. మళ్ళీ వెంటనే మూవ్ చేస్తారు. మళ్ళీ వాటర్ పడుతూనే ఉంటది. మళ్ళీ మూవ్ చేస్తూ ఉంటారు. అలాగా ఒక 2, 3 టైమ్స్ మనకి ఎక్స్‌పీరియన్స్ చేయిస్తారనమాట. ఎంత బావుంటుందో తెలుసా? ఆ టైంలో నేను క్లిక్ చేయలేకపోయాను. బికాజ్ మొబైల్ తడిచిపోతది కదా! అలా అని చెప్పేసి. బట్ ఏదైనా ప్రతీదీ క్లిక్ చేసే దీనికన్నా ఎంజాయ్ చేయడం దీంట్లోనే ఉంటాము. అసలు నేను వెళ్ళిన దగ్గర నుంచి ఎంజాయ్ మూడ్‌లోనే ఉన్నాను. సరిగ్గా కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు నేను సరిగ్గా. బట్ ఇంకా తీస్తే ఎంత బాగున్నా అని అనిపించింది ఇప్పుడు చూస్తూ ఉంటుంటే వీడియోస్‌ని. సో, అలా అనమాట. ఇంకా అలా వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళి తడిచేసి ఇంక అసలు ఆయనైతే ఇలా పడవలో వెళ్తూ ఉంటుంటే వాటర్‌ని ఏస్తన్నారనమాట. ఇలా పైకి ఇలా వాటర్‌ని ఏస్తూ ఉంటుంటే అది ఇంకా బావుందనమాట. ఎంత బావుంది వావ్! వావ్! అని అరుస్తూనే ఉన్నాను నేనైతే. అసలు నాకు అంత అనిపించింది. అసలు ఆయనకెందుకు అలా అనిపించిందో తెలియదు. భలే వేశారనమాట ఆయన. సో, ఇంకా అలా అయిపోయిన తర్వాత మంచిగా ఇంకా ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా! చెప్పాను కదా! లేడీ ఆవిడొచ్చి అలా అమ్ముతూ ఉంటారు. పనస అదే ఐ మీన్ ఏంటంటారు పైనాపిల్, మ్యాంగో, వాటర్ మెలోన్, చిప్స్ ప్యాకెట్స్, కోకోనట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏ టు జెడ్ మనకేం కావాలంటే అవి తీసుకోవచ్చు. మేమైతే ఒక పైనాపిల్, ఒక వాటర్ మెలోన్, ఒక మ్యాంగోస్ ఇవి అయితే తీసుకున్నామన్నమాట. తీసుకొని అన్నీ చక్కగా దగ్గర పెట్టుకున్నాము. చూడండి అన్నిట్ల మీద ఉప్పు, కారం వేసిస్తారు. సారీ కేరా కూడా తీసుకున్నాము. అన్నీ మంచిగా హెల్తీవే అనమాట. ఎక్కడికెళ్ళినా కూడా ఎక్కువ ఫ్రూట్ సలాడే ప్రిఫర్ చేసాము. అందువల్ల మ్యాక్సిమం హెల్త్ ఎక్కడ ఖరాబ్ అయితే అవ్వలేదు. సో, ఎందుకంటే అన్నిటి దగ్గర మనకి ఫుడ్డు ఒకేలా ఉండదు. ఫుడ్డు పడదు అసలు. ఇక్కడైతే అంతా చేపలేనబ్బా! ఎలా తింటున్నారో. ఇడ్లీతోని చేపలే, దోసలతోని చేపలే అసలు. చేపకి ఫ్రై చేసేస్తున్నారు. ఫుల్‌గా తాగుతున్నారు. అంటే ఇలానే పడవల్లో వెళ్తూ తాగడం, ఇక్కడ కొండల దగ్గరే వండించుకుంటున్నారు కూడా అనమాట. అక్కడ కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ వండిస్తున్నారనమాట. వండించుకొని అక్కడ చక్కగా మందు తాగి అక్కడ అవి తింటున్నారనమాట. చేపలు తింటున్నారు. కొంతమంది అక్కడ దిగి తింటున్నారు. లేకపోతే కొంతమంది పడవలోకి తెచ్చుకొని తింటున్నారు. సో, ఇలా అనమాట. మొత్తానికైతే మగవాళ్ళకి సూపర్ అలా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఇలా ఆడవాళ్ళైతే ఫోటోలు, రీల్స్, వీడియోస్ ఇంకా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఇలా మా ఎంజాయ్ మాదనమాట. ఒక్కొక్కరి ఆనందం ఒక్కొక్కలా ఉంటుంది కదా! ఏమంటారు? యెస్. ఇంతకీ అబ్బాయిల ఆనందం బావుంటదంటారా? అమ్మాయిల ఆనందం బావుంటదంటారా? ఏ విషయంలో అయినా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు మరిన్ని మంచి ట్రిప్ వీడియోస్‌తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఫుల్ డీటెయిల్స్‌తో అనమాట. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఇది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా? సో, ఇది అనమాట ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ ఇచ్చేసేయండి. ఇస్మార్ట్ దుర్గా సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.